హే గాయ్స్ అస్సలం వాలేకుం. ఈరోజు నాకు స్పెషల్ ఏంటంటే ఈరోజు మన కోయిట్లో అయితే ఈద్ అండి, ఈద్ పండగ, బక్రీద్ పండగ. సో ఇప్పుడైతే నేను నమాజ్కి అయితే వెళ్తున్నాను, రెడీ అయ్యాను, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నమాజ్కి అయితే వెళ్తున్నాను. సో మస్జిద్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా బయట అయితే పెట్టారు చదువుకోవడానికి నమాజ్. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. స్పెషల్లీ అయితే అందరికీ, నాకు, మీకు, మీ ఫ్యామిలీకి అందరికీ నా తరపున అందరికీ ఈద్ ముబారక్ అండి. నేనైతే ఇక్కడ నమాజ్ చదువుకోవడానికి కోసం అయితే వచ్చేసా. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఇదే విధంగా మన ఇండియాలో కూడా జరుగుతుంది. సో మన ఇండియాలో ఉంటే ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, బంధువులు వస్తారు, అందరూ వస్తారు. ఇంకా అందరూ వచ్చినప్పుడు అందరికీ కలిసి ఈద్ ముబారక్ చెప్పుకొని ఇంకా అయితే ఇక్కడ వెళ్ళిపోతాం. ఇక్కడైతే మనం నమాజ్ చదువుకున్నామా, బట్టలు వేసుకున్నామా, అలా తీసి పడేసినాము, అలానే ఉంటుంది. ఇంకా నమాజ్ కూడా అయిపోయింది, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంతే అండి. ఇక్కడ నమాజ్ అయితే అయిపోయింది. ఇంకా నేను కూడా అయితే ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. సో అదన్నమాట, మనకు ఈద్ పండగ అయితే అయిపోయింది. ఇదే అండి మనకి ఈద్ పండగ, బక్రీద్ పండగ. సో ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ అయితే ఉన్నారు, పోలీసు వాళ్ళు ఇదంతా. సో అంతలోనే మా మౌలానా అయితే కలిశాడు. నాకైతే మా మౌలానాకి అయితే ఈద్ ముబారక్ అయితే చెప్తున్నాను. నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మా మౌలానా ఉన్నాడని. సో నిన్న అయితే కోయిట్లో అయితే పండగ అయితే అయిపోయింది. ఈ రోజు అయితే ఇండియాలో పండగ. సో చూశారు కదా ఫ్రెండ్స్, కోయిట్లో పండగ ఎలా జరుగుతుందో. సో ఈ విధంగా అయితే జరుగుతుంది మా కోయిట్లో పండగ. హే గైస్ అస్సలాము అలైకుం, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ షరీఫ్. హాయ్ గైస్, ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి, దాని తర్వాత అయితే మాట్లాడుకుందాము. సో చూసారు కదా ఆ వీడియోని. సో గైస్, నేనైతే ఆ ప్లేస్లో ఉండేవాడిని. నేను కూడా ఇండియాలో ఉండింటే కనుక బక్రీద్కి, రంజాన్కి అక్కడ ఉండేవాడిని. నేను కూడా వాళ్ళతో కలిసి నేను కూడా నమాజ్ చదువుకొని ఈద్గాకి వెళ్ళేవాడిని. వాళ్ళతో కలిసి నేను ఈద్ ముబారక్ చెప్పుకునేవాడిని, ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండేవాడిని. కానీ ఇక్కడ బయట దేశంలోకి వచ్చి అక్కడ పండగ, ఇక్కడ పండగ ఎట్టంటే పోయామా, నమాజ్ చదువుకున్నామా, తిరిగి ఇంటికి వచ్చామా, మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోయినామా, అలానే ఉంటుంది. కానీ మన ఇండియాలో అలా కాదు. రాత్రి నుంచి, రేపు పండగ రాత్రి నుంచి మన ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే అసలు మనకు ఎప్పుడెప్పుడు తెల్లారవుతుంది, ఎప్పుడెప్పుడు మనం ఎంజాయ్ చేయాలి, ఎప్పుడెప్పుడు నమాజ్కి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్తో తిరగాలి, ఎప్పుడెప్పుడు తినాలి అనే ఎప్పుడెప్పుడు మనకు హదియా వస్తుంది అంటే ఇది ఎప్పుడెప్పుడు వస్తుంది నేను వెయిట్ చేస్తూ కూర్చుంటాము. కానీ రంజాన్కి వచ్చినట్టు ఇది బక్రీద్కి అయితే రాదు. రంజాన్కి దానికోసం అని చాలా 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 ఉన్నప్పుడు పండగ వస్తే కనుక ఎగ్జైట్మెంట్, థ్రిల్లింగ్ అసలు బాగా అనిపించేది. పండగ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడెప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏది ఇప్పించుకోవాలి అని నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పండగ అంటేనే మర్చిపోలేని రోజు. సో అలాంటిది సంవత్సరంలో 2 సార్లు అయితే వస్తుంది. ఒకటి రంజాన్, ఒకటి బక్రీద్ అంటే ఇంకా అంతా కుర్బానీ చేసుకొని తినేయడమే. కానీ రంజాన్ అనగా ఒక నెల అయితే ఫాస్టింగ్ అయితే ఉంటాం కాబట్టి ఆ నెల రోజు మొత్తం ఒక పండగలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది రంజాన్. అది కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, ఎప్పుడెప్పుడు పండుగ వస్తుందని. 26 రోజుల్లోనే ఒక పండగ అయితే వస్తుంది, షబే ఖదర్ అని. పెద్దరాత్రి అంటారు. పెద్దరాత్రి ఒకటి, పండగ ఒకటి. దాని తర్వాత ఇప్పుడు అది రంజాన్ అయిపోయిన 2 నెలలకి బక్రీద్ పండుగ వస్తుంది. ఆ బక్రీద్ పండుగ ఎప్పుడు ఇండియాలో ఉంటే కనుక, ఇప్పుడు చిన్నప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేది, చాలా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు కోవిడ్కి వచ్చినప్పటి నుంచి నేను ఇండియాలో లేను. కానీ ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను పోయినప్పుడు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు పండగ వచ్చేది కాదు. సేమ్ ఫీలింగ్. ఎందుకు నేను కూడా పండగకి అక్కడ మా ఫ్రెండ్స్తో ఉండి కలిసి తిరగాలి, ఎంజాయ్ చేయాలి నాకు ఉంటుంది. కానీ వాళ్ళని చూస్తే నాకు ఒక్కొక్కప్పుడు చాలా బాధేస్తుంది. అరే నేను కూడా ఉండింటే ఎంత బాగుండో, వాళ్ళతో కలిసి నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని, వాళ్ళతో కలిసి నేను కూడా ఫోటోలు దిగేవాడిని, వాళ్ళతో కలిసి నేను కూడా తినేవాడిని, వాళ్ళతో కలిసి ఎక్కడైనా తిరిగేవాడిని అని. చిన్నపిల్లలకైతే ఈది ఇచ్చేవాళ్ళు. ఆ ఈది తీసుకొని ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకి, షికార్లకి మొత్తం తిరిగేవాడిని. పిల్లలు పెద్దలు అందరం కలిసి ఒక్క చోట కూర్చొని అన్నం తినేవాళ్ళం. పెద్దలు పిల్లలు అందరం కలిసి టూర్లకి ప్లాన్లు వేసుకునే వాళ్ళము. అప్పట్లో ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్క ప్లానింగ్ ఉండేది. నువ్వు అక్కడికి వెళ్దామంటే ఇక్కడికి వెళ్దామనే. ఇంకా పల్లెటూరులో అయితే హిందూ లేదు, ముస్లిం లేదు, అందరం కలిసి పండగ అయితే జరుపుకునే వాళ్ళం. ఇంటికి వెళ్ళక ముందు 3 పండుగలు వెళ్ళిపోయినాయి రంజాన్. ఈసారి 3 పండుగలు వెళ్ళిపోయినాయి. ఒక్క పండుగ కూడా రంజాన్కి నేను లేను ఇంటికాడ. సో నేను వచ్చినప్పుడు రంజాన్ కూడా రాదు, బక్రీద్ కూడా రాదు. అన్నీ అయిపోయిన తర్వాత వస్తాను.
ఏది ఒక్కసారి కూడా నేను చూసి ఎన్ని రోజులు అయిపోయింది, ఆ వీడియో చూసి కూడా ఎంత బాధేస్తుందంటే, నేను కూడా ఉండింటే, నేను కూడా పోయి ఉంటే ఎంత బాగుండు అని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేద్దాం, అదృష్టం ఉండాలా. ఇక్కడ బయట దేశంకి వచ్చినప్పుడు ఇక్కడ పండగ ఎట్లా అంటే, నమాజ్కి వెళ్ళామా, చదువుకున్నామా, కొత్త కొత్త బట్టలు వేసుకున్నాం. ఈ బట్టలు కొత్త వేసుకుంటాం, ఇట్లా వేసుకుని నమాజ్ చదువుకొని ఇది ఎట్ట ఉందో అట్టే తీసి బ్యాగ్లో అయితే పెట్టాలి. అంతేగాని ఇక్కడ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది. ఎలా పోవాలి 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 అని వీళ్ళు డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తారు. ఊరంతా తిరుగుతారు. మనకైతే పండగ లేదు, బాధ వేస్తుంది మనసుకి. ఫ్యామిలీ లేక, ఫ్రెండ్స్ లేక నిజంగా మనసుకి ఇంత బాధ వేస్తుందంటే చెప్పుకోలేము. అంత బాధ వేస్తుంది. నా మనసులో బాధ ఉంది కానీ చెప్పుకోలేకపోతున్నాను. కానీ చూడండి, చేతుల్లో షేక్ అవుతున్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నాకు ఎలా ఫీల్ ఉందంటే. సో అది కాక నాకు మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకా మా బాబు కోసం అయితే మా బాబుతో నేను పండగ ఒక్కసారైనా చేసుకోవాలి అనుకున్నాను. కానీ టైం కుదరలేదు. వెళ్దామంటే మా ముసలిది పంపిలే. లేకపోతే ఈసారి మా బాబుతో నేను బక్రీద్ పండగ చేసుకునేవాడిని. కానీ అదృష్టం ఉండాలా ఏదైనా కానీ చేసుకోవాలంటే. కానీ ఆ ఎగ్జైట్మెంట్ మొత్తం అనుకుంటాం, ఎంతెంత అనుకుంటాం. కానీ లాస్ట్కి వచ్చేదాకా ఇంత అయిపోతుంది. అనుకున్నంత ఎక్స్పెక్టేషన్, మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ అంతగానం జరగదు. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గనే ఉంటుంది. సో నేను అనుకున్నాను వెళ్దాము మా బాబుకి చూసుకొని ఇంకా పండగకి తనని ఎత్తుకొని ఒక్కసారైనా చేతుల్లో పెట్టుకొని ఎత్తుకోవాలి అని చాలా ఎగ్జైట్గా ఉండింది. కానీ ఏం చేద్దాం, మా చేతుల్లో లేదు కదా. పైనకి నవ్వుతున్నాను కానీ లోపల తెలియని ఫీలింగ్ ఏదో ఉన్నది. కానీ చెప్పుకోలేను. అన్నీ చెప్పుకోవాలంటే యాడ్ నుంచి అవుతుంది. సో నా ఫేస్లో మీకు స్మైలింగే కనిపిస్తుంది. నా లోపల ఉన్న బాధ మీకు అర్థమవుతుందో అర్థం కాలేదు నాకైతే తెలియదు. కానీ నిజంగా నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఇలా ఫ్రెండ్స్కి మిస్ అవుతున్నాను, ఇలా ఫ్యామిలీ మెంబర్స్కి మిస్ అవుతున్నాను, అలా నా పిల్లోని కూడా మిస్ అవుతున్నాను, మా వైఫ్ కూడా మిస్ అవుతున్నాను. నిజంగా అందరికీ, నా సబ్స్క్రైబర్స్ కూడా మిస్ అవుతున్నాను. చాలామందిని నేను చాలా మిస్ అవుతున్నాను. కానీ నేను ఉండింటే కనుక నిజంగా ఆ ప్లేస్లో నేను కూడా నమాజ్కి వెళ్ళేవాడిని. వాళ్ళతో కలిసి నేను నమాజ్ చదువుకునేవాడిని. వాళ్ళతో కలిసి నేను తిరిగేవాడిని. వాళ్ళతో కలిసి ఊరంతా తిరిగేవాడిని. సాయంత్రం దాకా తినేవాడిని. ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. మా రాయచూటి మొత్తం హల్చల్ చేసేవాళ్ళం మనమైతే. సో ఏం చేద్దాం, ఏదైనా అని ఇక్కడ రాసి పెడితే ఏదైనా జరుగుతుంది అంటారు కదా. అది రాసి ఉంటేనే ఇక్కడ బయట దేశంకి వచ్చినప్పుడు ఇవన్నీ జరగవు మనకి. ఏదో సర్దుకొని పోతూ ఉండాలా. సో అదన్నమాట గాయస్. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా ఫ్రెండ్స్కి, మా సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్కరికి నా తరపున అందరికీ ఈదుల్ ముబారక్, బక్రా ఈద్ ముబారక్ అందరికీ పేరు పేరున. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. సో నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు ప్రేమ ఎంత దక్కుతుందంటే, మా ఒక్క సబ్స్క్రైబ్ వల్ల. సబ్స్క్రైబ్ సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి, ఎన్ని వీడియోస్ చేయాలా, ఒక్కసారైనా రీచ్ అవ్వాలా. నా లైఫ్లో నా గోల్ ఏంటంటే, నా యూట్యూబ్లో నేను ఒక్కసారైనా రీచ్ అవ్వాలా, సక్సెస్ అవ్వాలని నాకు ఒక ఇదిగా ఉంది. ఒక్కసారైనా రీచ్ అవుదామని చూద్దాం. ఈ వీడియోస్ వెళ్ళడం వల్ల నాకు ఏమైనా రీచ్ వస్తుందో ఎట్లా ఉంటుందో చూద్దాము. మీ చేతుల్లో ఉంది. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నలుగురికి షేర్ చేస్తే కనుక తప్పకుండా నేను సక్సెస్ అవుతాను మీ వల్ల. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పడేసేయండి. పక్కా బెల్ ఐకాన్ అయితే నొక్కి పెట్టుకుని, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందరికంటే ముందు వస్తుంది గైస్. ఓకే గైస్, అందరికీ ఈద్ ముబారక్. ఓకే గైస్, బాయ్ బాయ్.